నమస్తే. సంవాదం ఇవాల్టి చర్చకు స్వాగతం పలుకుతుంది. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందనే దానిపైన ఇంటర్నేషనల్ అబ్జర్వర్, హి ఈస్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్. కానీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యవహారాలపైన చాలా సునిశితంగా విశ్లేషణ చేస్తారు. డాక్టర్ నాగిరెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నాం. సార్, సార్ మీకు స్వాగతం. సంవాదం ప్రేక్షకులకు సుమంత్ గారికి నమస్కారం. ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ సుమంత్ ఈస్ డూయింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో యాస్ వెల్. సార్, బంగ్లాదేశ్ మనం గనక చూసినట్టయితే 3, 4 డేస్ బ్యాక్ మీరు చూసినట్టయితే 1 అవర్‌లో అంటే ఆమె ఉంటున్నటువంటి ఇంటిపైన ప్రధానమంత్రి ఉన్నటువంటి షేక్ హసీనా ఇంటిపైన కూడా దాడి చేయడం, ఆలోపు 45 నిమిషాల ముందు ఆమెని భారతదేశానికి తరలించడం ఇవన్నీ జరిగినాయి గదా! అసలు వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్? అంటే మీరు దాని తర్వాత గనక చూసినట్టయితే ముజిబుర్ రెహమాన్ బంగ్లా పిత అంటారు. అతని విగ్రహం పైన కూడా మనం చూసాం. అంటే టెర్రరిస్టులు అనాలో ఏమనాలో తెలియదు కానీ, వ్యతిరేక శక్తులు అనాలో తెలియదు కానీ, అతని విగ్రహం పైన కూడా ఎక్కి మూత్రం పోయడం అంటే యూరినేట్ చేయడం చూసాం మనం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే అక్కడ నిజంగా అది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధమేనా, లేక మతం ఆధారంగా జరుగుతున్నటువంటి యుద్ధమా? వీటన్నిటిపైన మీరు విశ్లేషణ చేయండి, కొంచెం చెప్పండి ఏం జరుగుతుంది అక్కడ అసలు. ఓకేనా. సో ఇది ఒకటి బేసిక్‌గా మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది, మనం ఈ డిస్కషన్‌లో 2, 3 పార్ట్‌లుగా చేద్దాం. కొద్దిగా హిస్టరీ కనుక్కుందాము. అసలు ఏం జరిగింది? మనకు నిజంగా బంగ్లాదేశ్ ఫ్రెండ్ ఉండనా అని ఒకటి కనుక్కుందాం. ప్లస్ ఇప్పుడు అక్యూట్‌గా ఏం జరిగింది అని. నెక్స్ట్ ఒకటి గట్టిగా మాట్లాడుకుందాం. మన దేశానికి, మన పొలిటీషియన్స్‌కి, మనకు యాస్ ఎ సిటిజన్స్, రియల్‌గా మన సిటిజన్స్ కూడా బంగ్లాదేశ్ ఈజ్ ఇన్సైడ్ సార్ట్ ఆఫ్ వాటెవర్ పాతగా మనం అఖండ భారత్ అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ మయన్మార్ వరకు అన్న దాంట్లో యాక్చువల్‌గా ఇన్సైడ్ నడిబొడ్డులో ఉన్నదన్నమాట. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోయినమ్మా. రైట్, మన కన్క్లూజన్‌లో చెప్తానమ్మా నేనేమనుకుంటున్నా పర్సనల్‌గా అన్నది. సో ఫస్ట్ మనము మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ పుణ్యమాని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అయింది. సో ఈస్ట్ పాకిస్తాన్ ని 1947 నుంచి 1970 వరకు పాకిస్తాన్, ఇప్పుడున్న యాక్చువల్ పాకిస్తాన్ నుంచి పొలిటికల్ గా కంట్రోల్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ పాకిస్తాన్ లో పంజాబ్ నుంచి వచ్చిన మనుషులు మాత్రమే, మిగతా అంతా బలోచిస్తానో ఇంకోటో ఈస్ట్ పాకిస్తాన్, దే లూట్ ఎవ్రీథింగ్ టు మేక్ మనీ. సో దే వర్ లూటింగ్ ఈస్ట్ పాకిస్తాన్ యాజ్ ఇన్ ద నౌ బంగ్లాదేశ్. 20 ఏళ్ళు పట్టింది అనమాట. 47 నుంచి అబౌట్ 68, 69 వరకు. మనకు ఏం ఫ్యూచర్ లేదు, మనకు అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ రాదు, ఓన్లీ ఇక్కడి నుంచి డబ్బులు పోతాయి, మనది ఇంకెప్పుడు లైఫ్ అంతా ఇంతే ఉంటది అని రియలైజ్ అయ్యి అప్పుడు వేరియస్ అదర్ పీపుల్ ఇంక్లూడింగ్ షేక్ హసీనాస్ ఫాదర్ ముజిబుర్ రెహమాన్ వుడ్ లెట్ ద ఇండిపెండెన్స్, వాట్ ఎవర్, మాది ఇండిపెండెన్స్ అంటారా ఇంకోటి అంటారా వదిలేసేద్దాము. సో మనకు యాక్చువల్ గా శ్రీమతి ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. మనకేం ప్రాబ్లం అంటే ఇంత అల్లకల్లోలం జరుగుతుంటే మనకు అంత, వి షేర్ అబౌట్ 5200 kilometers ఆఫ్ బార్డర్ టోటల్. వి షేర్ ఓన్లీ 2000 kilometers బార్డర్ విత్ పాకిస్తాన్. సో ఇన్ఫిల్ట్రేషన్ వస్తుంది అనమాట. హిందువులు కూడా వస్తున్నారు, ముస్లింలు కూడా వస్తున్నారు. కొన్ని లక్షల మంది, అట్లీస్ట్ 2-3 కోట్ల మంది వచ్చిందని అంటారు అనమాట. సో ఇది తట్టుకోలేక వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అనమాట. ఓకే, ఇంకా వీళ్ళు ఇండిపెండెన్స్ కావాలా అంటున్నారు కదా, లెట్ us హెల్ప్ అండ్ గెట్ ఇట్ ఇండిపెండెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్మాల్ వార్. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్, ఇట్ వాజ్ ది ఏమంటారు బిగ్గెస్ట్. పాకిస్తాన్ వంగడంలో అట్లీస్ట్ 5000, ఐ డోంట్ నో, 5 lakh పీపుల్ ఎంతమందినో ప్రిజన్ ఆఫ్ వార్ 90,000 పాకిస్తాన్ వాళ్ళని ఉన్నాయి. సో వాళ్ళందరూ ప్రిజన్ ఆఫ్ వార్ అయ్యిండ్రు అనమాట, ఎందుకంటే మన మధ్యలో ఇరుక్కున్నారు కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే నో. బట్ ఇప్పుడు ఈ రోజు 2024 1971 లో జరిగింది. అప్పుడు అంటుండ్రు అనమాట బంగ్లా భారత్ బంధు అని. ఇది బంధువా కాదు, క్లియర్ గా ఈ రోజు అక్కడ స్లోగన్స్ ఆర్ బంగ్లాదేశ్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్, గెట్ అవుట్ ఇండియా. ఇది క్లియర్ గా జరుగుతుంది. సో అది మాట్లాడదామా మనం. ఇన్ని రోజులు అదే అంటారు కదా మధ్య గంగా జముని తైజీబ్ అని. అది నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. గంగా ఉంది, ఆ సెకండ్ పార్ట్ ఎక్కడ ఉందో తెలియదు, తైజీబ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట మన బుక్లలో, మనం వింటున్నాం. అట్నే ఇది కూడా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మంచి క్లారిటీ వచ్చింది అనమాట. దే డోంట్ లైక్ దేర్ ఓన్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ టుడే. దే డోంట్ లైక్ ఇండియా. దే ఆర్ గుడ్ బ్రదర్స్ విత్ పాకిస్తాన్, విచ్ they wanted to get independent in 1971 because అన్ని అట్రాసిటీస్ చేస్తున్నారు అని. రైట్, మాకు చిన్న ఎకనామిక్ కంపేర్ చేద్దామా ఫ్యూచర్ కి, మనం నెక్స్ట్ రెఫరెన్స్ కి. మొత్తం టోటల్ వెస్ట్ బెంగాల్, పాత ఈస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కలిపి ఒక 100% పై అయితేమా ఒక 1/3 మనకు వెస్ట్ బెంగాల్ కి వచ్చింది, ఒక 2/3 అటు పోయింది అనమాట. ఓకే, ఏరియా వైజ్ కంపేర్ చేస్తామా కరెక్ట్ డబుల్ సైజ్ ఉంటది అనమాట. వెస్ట్ బెంగాల్ ఇంటూ 2 times ఈజ్ ఈక్వల్ టు బంగ్లాదేశ్ ఆర్ అబౌట్ ద సైజ్ ఆఫ్ అవర్ ఒరిస్సా కరెక్ట్ కంపారిజన్ చేస్తే. మన పాపులేషన్ కి వస్తే ఒక స్టేట్ తో కంపేర్ చేయాలా అంటే
UP is about 23.5, 24 crores. Bangladesh about 16 crores. So it is 2/3 of the population of Uttar Pradesh, and it is the size of Odisha. And ఇంకొకటి అక్కడ దరిద్రం ఏంటంటే మోస్ట్ డెన్స్లియస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ per ఓకే. square kilometer about 1200, 1250, 1300. India as a whole is about 400, 410 అన్నమాట. సో ఇట్స్ 3 times more densely populated. సో అంత చిన్న ఏరియాలో ఒక 16 కోట్ల మంది ఉంటారు. ఓకేమా ఒక అది. సో మనకేమో ఒక 4200 కిలోమీటర్ల బిఎస్ఎఫ్ బార్డర్ ఉంది. ఇండియాలో తెలుసు కదమ్మా, ఆనెస్ట్లీ లెట్ us స్పీక్ ద ట్రూత్. పోలీసు వాడైనా బిఎస్ఎఫ్ అయినా పాస్పోర్ట్ కు పైన డ్రైవింగ్ లైసెన్స్ పైన పైసలు ఇచ్చి చేసుకోవాలి కదా. ఇండియాలోనే ఉండి మనం పైసలు ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ చేసుకుంటే ఆబ్వియస్లీ బిఎస్ఎఫ్ కి ఇంతకు ముందు 100 కంటే ఇప్పుడు 200 పడేస్తే వాడు ఆబ్వియస్లీ లోపలికి రానిస్తాడు. దట్ ఈస్ ద ట్రూత్. ఫర్ ఎ బంగ్లాదేశ్ ఇట్ ఈస్ అ నో బార్డ్ ఎంట్రీ ఇన్ ఇంటూ ఇండియా. అండ్ ఇండియాకి వచ్చినాక దెర్ ఆర్ అబౌట్ 50-60 ఐడెంటిఫైడ్ పాకెట్స్ బై ది సెక్యూరిటీ అనమాట. అండ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇస్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ హబ్ అనమాట. అంతే, వాడు రావాలా, హ్యాపీగా భయ్యాలు వెల్కమ్ చేసేస్తారు. ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అన్ని వచ్చేస్తాయి. మీరు అన్నారు కదా ఇవాల్టి న్యూస్ ఏంటి అంటే మైలార్ దేవులపల్లి, బాలాపూర్ ఏరియా, మైలార్ దేవరపల్లి ఏరియాలో రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ చాలా మంది ఉన్నారు. పోలీసులు వాళ్ళ మీద ఒక కన్నేశారని ఇవాళ ఈనాడు న్యూస్. ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఇంకా కొంచెం అంటే ఇష్యూస్ అవుతున్నాయి కదా అని ఫేక్ ఆధార్ వచ్చినట్టు కూడా వచ్చింది. అంటే మీరు అన్నారు కాబట్టి జస్ట్ యాడ్ చేస్తున్నాయి. ప్లీజ్ కంటిన్యూ. సారీ. ఓకే మా, ఇప్పుడు నేను లాస్ట్ కి వచ్చేది అదేమా. నేను ఎందుకు మనం కంప్లీట్ గా ఫెయిల్ అయినమ్మా లాస్ట్ 70 days లా. దే ఆర్ టర్మైట్స్ ఈటింగ్ ఇన్ టు ద కంట్రీ. వస్తేనే వాడు ఆధార్, రేషన్, పాన్ అన్ని వస్తాయి వానికి. ఆధార్ కూడా ఓకే, రేషన్ వస్తుంది. వాడన్ని మీనియల్ జాబ్లు, ఆ టైర్ పంచర్లు, పాత సామాన్లు, చెత్త పేపర్లు, అన్ని జాబ్లు వాళ్ళవే. ఆధార్ రేషన్ కార్డు పట్టాలా, ఆ గ్రెయిన్లు, ఫుడ్లు, షాపులు. ఇప్పుడు అరే ఇట్స్ వెరీ డిస్ట్రెసింగ్ అనమాట. సార్ మన పెద్ద మోదీ సార్ ఇచ్చిన ఇన్లల్లా అట్లీస్ట్ 30-35% వీళ్ళు కంబైన్ గా చేసిండ్రు. సో దే హ్యావ్ రీచ్డ్ టు సచ్ ఎ లెవెల్. ఇండియాలో ఉన్న నేటివ్ పాపులేషన్ 50-60% వస్తే 30% కార్నర్ చేసిండ్రు అనమాట అది. రైట్, మరి లెట్ us కమ్ టు దేర్ ఇన్ ఎ మినిట్. సో ఇంతమంది పాపులేషన్ ఉన్నారు. టు సే అనదర్ ఆనెస్ట్లీ, అంటిల్ షేక్ హసీనా కేమ్, దట్ వాజ్ ఎ వెరీ వెరీ పువర్ కంట్రీ. హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్, ఓన్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా పండించుకోలేను అన్నమాట. షేక్ హసీనా డిడ్ ఎ రియల్లీ రియల్లీ గుడ్ జాబ్. ఇండియా వాజ్ డూయింగ్ అబౌట్ 6-7% జీడిపి. దే వర్ డూయింగ్ అబౌట్ 8-9-10% జీడిపి కంటిన్యూస్లీ. ఫుడ్ అరే మన సార్ కేసీఆర్ సార్ కూడా అన్నాడు, అదేమండి 60 జీడిపి అంటే ఆయనకు తెలియలే జీడిపికి పర్ క్యాపిటాకి డిఫరెన్స్ ఏందని. బంగ్లాదేశ్ కూడా మనకంటే ముందుకు వెళ్ళిపోయింది. ఈరోజు చూస్తున్నాం కదా ఈరోజు ఎక్కడ వరకు ముందుకు పోయిందని. సో ఓకే మా, సో దే డిడ్ ఎ గుడ్ జాబ్, దే క్రియేటెడ్. ఒక్కటి ఏం జరిగిందంటేమా, the women workforce are really committed, really trained. There is a full ecosystem. కాటన్ వస్తుంది, ఏమంటారు షీట్స్, రా షీట్స్ తయారైతాయి ఒక 10 పెద్ద పెద్దవి. నెక్స్ట్ గ్యాప్, లివిస్, ప్రైమార్క్, ఇట్లాంటి ఒక 10-20 పెద్ద కంపెనీలు, వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతోనే వాళ్ళకు ఆల్రెడీ ఒక 20 years నుంచి అగ్రిమెంట్ ఉంది. సమ్ కన్సెషన్లు ఉన్నాయి. సో మంచి ఎకో సిస్టమ్ ఉందన్నమాట. బేసిక్ గా మనం ఇండియాలో ఒక 10-20-30 ఏళ్ళు వెనకపోతే సినిమాలలో చూపిస్తుంటాం కదా, ఇద్దరు పిల్లలు ఉండి మొగుడు చచ్చిపోయిండు అంటే కుట్టు మిషన్ గట్టి పెంచేస్తారు అన్న టైప్ లో అక్కడ మొదలైంది పాత మామూలు మాన్యువల్ కుట్టు మిషన్లలో. బట్ నౌ దే హ్యావ్ రీచ్డ్ టు సర్టెన్ స్టేజ్. రెడీ-మేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 30% ఆఫ్ దేర్ జీడిపి, ఆల్ ఫర్ ఎక్స్పోర్ట్. హ్యూజ్ హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్సివ్. 16 కోట్ల పాపులేషన్ ఉన్నారు. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులు లేని ఇండస్ట్రీ క్రియేట్ చేస్తే వర్కౌట్ కాదు. సో వెరీ 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 లేబర్ ఇంటెన్సివ్. మెన్ 70 out of every 100 who are working on the machines, 30 men. And that is creating a lot of economy అనమాట. సో 30% of their GDP or whatever it is. అండ్ అదర్ గుడ్ థింగ్ ఇస్ అంతా మనకు సేమ్. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఎవరు తీసుకున్నా సేమ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. తమిళ, హైదరాబాద్, నార్త్ ఇండియా అన్నా కానీ కూడా, అంటే కొంచెం నార్త్ ఇండియా వేరే అయినా ఇండియాలో ఉంటాం కదా, 10th class లో మంచి మార్కులు వచ్చినట్టు డాక్టర్ కావాలి, కొంచెం తక్కువ వచ్చినట్టు ఇంజనీర్ కావాలన్నా వాళ్ళది కూడా సేమ్. దే ఆర్ కమింగ్ గుడ్ టైమ్ ఇంటూ సర్వీసెస్. దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్. వేర్ ఎవర్ యూ గో ఇన్ యూకే, ఓ 10 మంది డాక్టర్లను చూస్తే నేటివ్ డాక్టర్లు 6 మంది ఉంటే మిగతా 4లో అట్లీస్ట్ 2-3 ఇండియన్లు ఉంటే ఒకటి బంగ్లాదేశ్, పాకిస్తానీ ఉంటాడు అనమాట. సో పెరీనియలీ దే ఆర్ స్టడీయింగ్, గోయింగ్ అవే టు ఆల్ ఓవర్ ప్లేసెస్, గివింగ్ ఎ లాట్ ఆఫ్ రెమిటెన్సెస్. ఇంకా 2-3 ఉన్నాయి మా స్మాల్ ఇండస్ట్రీలు. ఇప్పుడు మనమేమో అది స్యూవింగ్ ఒకటి, ఇది తీసుకున్నాక ఇంకా ఓన్లీ ఫుడ్, గ్రెయిన్. నౌ దే హావ్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్ అట్లీ. దట్ ఈస్ వాట్ షేక్ హసీనా హస్ అచీవ్.
సో ఇప్పుడు బేసిక్ గా జరిగేది ఏంటంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లేదు, ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్లు ఏమైతాయో తెలియదు, పోలీసు వాళ్ళని చంపేస్తున్నారు, తగలబెడుతున్నారు, కోర్టులలో పేపర్లు ఏమైతాయో తెలియదు. ఇవన్నీ అయినాక వేర్ వీఆర్ గోయింగ్ టు గో, ద మోర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్, ద మోర్ రిస్కీ ఈస్ ఫర్ ఇండియా, మోర్ టెర్రరిస్ట్ కమిన్, మోర్ ఇన్ఫిల్ట్రేట్స్ కమిన్, and then they are just termites in all over the place అన్నమాట. So that is what is the main concern at the moment. సో అయితే సార్ నేను అడిగినట్టు అక్కడ అంటే రిజర్వేషన్స్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం అన్నారు. మరి ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేసి తీసేశారు కదా! సో హౌ డు యూ సీ అంటే ఇది నిజంగా రిజర్వేషన్స్‌గా జరిగిన ఉద్యమమేనా? అది ఇంటర్నల్‌గా వచ్చిందా? అంటే బంగ్లాదేశ్ ఇంటర్నల్‌గా వచ్చినట్టు మూవ్‌మెంటా? సమ్‌వన్ బయట నుంచి ఎవరన్నా చేసిందంటారా అది? రైట్ అది క్లియర్ గా అది 80% బయట నుంచి ఇట్స్ ఆల్ ఇప్పుడు అందుకనే చెప్పేది మనలో లాస్ట్ కి వస్తున్న కన్క్లూజన్ ఇప్పుడే చెప్తే బాగుండదని. 80% ఈజ్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫండెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. దర్ ఇస్ 20% థింగ్. షేక్ హసీనా కూడా తప్పు చేసింది, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా తప్పు చేసింది. 2 ప్రాపర్ ఎలక్షన్లు గెలిచింది, అడ్మినిస్ట్రేషన్ బాగా జరిగింది, జీడిపి పెరిగింది. ఈసారి కంప్లీట్లీ రిగ్డ్ ఎలక్షన్. అరే యూ హ్యావ్ టు మనం ఎలక్షన్ కండక్ట్ చేయాలి బై ఏమంటారు, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పినో లేకుంటే అది జమాయతే ఇస్లాం 1971 లో బ్యాన్ చేసిండ్రు అనమాట దాన్ని. దానికి ఓన్లీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంది ఏంటంటే రైట్ నేషనలిస్ట్ హిందూ అని అనుకున్నాం అనుకో మనము. అవామీ లీగ్ ఇస్ సెక్యులర్ వన్ విచ్ ప్రొటెక్ట్స్ ద హిందూస్. బిఎన్పి జియా, ఖాలిదా జియా వాళ్ళది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మోర్ ఇస్లాం ప్రోన్. జమాయతే ఇస్లాం వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ ఇస్లామిక్ స్టేట్, ఎండ్ ఆఫ్ స్టోరీ, ఫుల్ స్టాప్. ఎప్పుడు బిఎన్పి ఇస్లాంది 2 ఎప్పుడు కలిసి పోటీ చేస్తాయి. షేక్ హసీనా అవామీ లీగ్ ఒక్కటి సెక్యులర్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా దీంట్లో రీజన్ అదొకటి షేక్ హసీనా ఈసారి రిగ్ చేసింది. షేక్ హసీనా అని అక్కడ అంటారు అనమాట, కాళీమాత అని అంటారు అనమాట. అంటే బికాస్ జస్ట్ సపోర్ట్స్ హిందూస్. సో వీళ్ళు అవామీ లీగ్ కాంటెస్ట్ చేసింది, బిఎన్పి కాంటెస్ట్ చేయలేదు. అదేమో జమాయతే ఇస్లాం బ్యాండ్ అనమాట. సో ఇప్పుడు జమాయతే ఇస్లాం కి కూరలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, వెయిట్ చేస్తున్నారు ఒక 6 months 8 months నుంచి ఏదో ఒకటి చేయాలని. సో ఇప్పుడు చెప్దాం. సో ఐ థింక్ ఒక్క 1 sentence, ఐ థింక్ మోదీ, అమిత్ షా, అజిత్ డోవల్, జయశంకర్, ఇండియాస్ ఐబీ ఈజ్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్. చెప్పండి సార్. అయితే ఈ కంప్లీట్ ఫెయిల్యూర్ అనే విషయం మీద నాకు ఒక క్వశ్చన్ ఉంది. అది అడిగే ముందు ఇంకో ప్రశ్న సార్. మీరు అన్నట్టు జమాతే ఇస్లామీ కనుక వస్తే అంటే అతివాదం సైడ్ మీరు అన్నట్టు చాలా అతివాదం సైడ్ ఉన్నారు వాళ్ళు కదా. వాళ్ళు రావడం వల్ల మనకేమన్నా నష్టం ఉంటుందంటారా భారతదేశానికి? డెమోక్రసీ పోయి అతివాదం వస్తే ఏ రకంగా ఉంటుందంటారు మనకి? వస్తే అన్నది కాదమ్మా, వచ్చేసిండు దట్ ఈస్ ద ఓన్లీ ట్రూత్. అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఫ్యూచర్ మనం డిస్కస్ చేయాలంటే దట్ ఈస్ ద ట్రూత్ ఇప్పుడు మనం కంప్లీట్ గా ఫెయిల్ అయినమ్మా. వి డి నో వాట్ వాస్ హ్యాపనింగ్. ఇన్ఫర్ ఐబీ అన్నది ఇంటెలిజెన్స్ కనుక్కోవాలమ్మా. అయినాక షేక్ హసీనాని ఏరోడ్రోమ్ కి పోయి మామూలు ఫ్లైట్ ల టేక్ ఆఫ్ చేయడానికి రిస్క్ ఉందని చెప్పి ఇంట్లో నుంచే హెలికాప్టర్ లో లిఫ్ట్ చేసిండ్రు. సో మళ్ళీ అందరు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యింది, ఇంక్లూడింగ్ ఫ్రమ్ మోదీ టు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, ఎవ్రీబడి ఇన్ ఇండియా హ్యాస్ ఫెయిల్డ్. అరే దట్ ఈస్ అ స్మాల్ స్టేట్ బై, యు ఆర్ అ బిగ్ స్టేట్. ఈయననేమో పెద్ద జేమ్స్ బాండ్, అజిత్ డోవల్, మన మోటాబాయ్ ఇంకా పెద్ద మోటాబాయ్ క్యా కర్ రే బై. అరే లోపల నడిబొడ్డులు ఉంది బై, నువ్వు ఇక్కడ కూడా నీకు ఇన్ఫర్మేషన్ సేకరించా, నీకు వచ్చి ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే ఫర్ వాట్ యు ఆర్. చెప్పండి. అయితే కౌంటర్ క్వశ్చన్ మీరు అన్నదానికి ఏంటి అంటే సార్, వేరే ఒక దేశంలో జరిగేటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ లో మన రోల్ ఎందుకు ఉండాలి? మీరు అన్న పాయింట్ ఇప్పుడు ఫెయిల్ అయింది, ఓకే, లెట్ us assume that ఫెయిల్డ్. బట్ మన రోల్ ఏంటి అక్కడ? అంటే మన రోల్ ఎందుకు ఉండాలి అంటా నేను. దానికి సింపుల్ గా క్వశ్చన్, సిఏ ఎందుకు తెచ్చినావు భయ్, ఏం అవసరం ఉంది? జస్ట్ లీవ్ ఇట్. వై ఆర్ యు బాదర్డ్ అబౌట్ సిఏ? చెప్తానే ఉన్నావు కదా, డప్పు కొడుతూనే ఉన్నావు సిఏ తెచ్చిన హిందూస్ ని రావాలని అన్నది. దెన్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ బంగ్లాదేశ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దిస్ యాజ్ అ కంట్రీ ఆర్ ఎ పాలిటిక్స్ అనమాట. లెట్ ఇట్ గో టు డాగ్స్. బట్ అఫ్ కోర్స్ వీ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్. అరే ఇదంతా మొదలు కాకముందు ఏం చేస్తున్నావు? నువ్వేమైనా సేఫ్టీ చూడాల్సిందా? మొదలైనప్పటి నుంచి ఒక్క సెంటెన్స్ రాలేదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఒక చిన్న రిహాబ్ రిలీఫ్ చెప్పలేదు. అందరికీ అసలు ఏందో అనమాట, అక్కడ ముస్లింలే లేరు, ముస్లింల మీద ఏం అసలు అక్కడ హిందువులే లేరు, హిందువుల మీద ఏం జరగట్లేదు. ఇట్స్ ఆల్ చంగాయ్ అన్నట్లుందనమాట. అరే దే ఆర్ బీయింగ్ మ్యాసకర్డ్ ఇన్ దేర్ హోమ్స్. ఒకరు ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నాయి ఒక విలేజ్ లో అంటే కంప్లీట్లీ కిల్డ్, బుచ్చర్డ్. కొద్దిగా పెద్దగా టౌన్లల్లో టెంపుల్స్ డిస్ట్రాయిడ్, హోమ్స్ డిస్ట్రాయిడ్, బిజినెసెస్ డిస్ట్రాయిడ్. అండ్ అరే 26% ఉండే 1945 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, ఇప్పుడు 7.5కి వచ్చింది. ఆనెస్ట్ గా ఇప్పుడు కిల్డ్ 3 టు ఇండియా పాపులేషన్ తీసుకుంటే
పాకిస్తాన్‌లో ఉన్నట్టు ఇప్పుడు 1-2% లాగా ఇక్కడ కూడా 1-2% అయితదన్నమాట. అదన్నా సార్ బిఫోర్ దెమ్ బీయింగ్ కిల్డ్ కుడ్ యూ నాట్ డూ సంథింగ్? ఈవెన్ సింబాలికలీ ఎక్కడన్నా కొన్ని బార్డర్ పోస్ట్‌లు ఓపెన్ చేసి ఓకే బై యూ ఆర్ వెల్కమ్. విల్ చెక్ వాటెవర్ ఇట్ ఈస్. ఫస్ట్ కమ్ ఇంటూ దిస్ బీ సేఫ్ ఎ ఫ్యూ లాక్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. అట్‌లీస్ట్ ఫర్ అంటే వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండనీక అవతలోళ్ళకి కొద్దిగా భయపడనీక ఓకే బై ఇండియాకి పోతున్నారు హిందువులన్నోళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు సీఏఏ అన్నదన్నా చేయాల్సింది. అది కూడా చేయలేదు. ఓకే. అయితే మీరన్న పాయింట్ ఓకే సార్. కానీ అంటే నేననేదేంటంటే ఇంటర్నల్ పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడం అనేది భారతదేశం యొక్క దౌత్యపరంగా సిద్ధాంతం కాదేమో అనిపిచ్చింది. అంటే వేరే కంట్రీ పాలిటిక్స్‌లో ఎంటర్ అయ్యి అది మార్చడం అనేది గతంలో ఎప్పుడు చేసినట్టు నాకు అనిపించలేదు. అంటే తెలిసి మీరన్న దానికి కూడా పాయింట్ ఉంది. అయితే ఒకటి సార్ ఈ జమాతే ఇస్లామీ లాంటి అతివాద సంస్థ గనుక అక్కడ ప్రభుత్వం చేపడితే మనకు కొంత ఇబ్బంది ఉండొచ్చు అని ఇప్పుడు అనిపించింది అదే నాకు. చేపడతామా. దేర్ ఇస్ నో అదర్ వే. ఈవెన్ బీఎన్‌పీ 10-15 ఇయర్స్ నుంచి వీక్ అయిపోయింది. ఖాలిదా జియా ఈస్ ఓల్డ్. సో బీఎన్‌పీ ఈస్ నాట్ అండర్ ద గైజ్ ఆఫ్ బీఎన్‌పీ. ది జమాయితే ఇస్లాం ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ లాట్ ఆఫ్ టైమ్ నెక్స్ట్ 20-30 ఇయర్స్. ఒక 3 డికేడ్స్ మొత్తం హిందూస్ పాపులేషన్ ఇరాడికేట్ అయిపోతది. దేర్ ఓన్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు గో టు డాగ్స్. ఆల్ ది ఫండమెంటలిస్ట్ విల్ టేక్ ఓవర్. ఇంకా సేమ్ మా తాలిబాన్స్ టైప్ లో స్టోనింగ్, బీటింగ్, హ్యాంగింగ్ ఇదంతా షరియాలాకి పోతది. మనకి ఇంకా బార్డర్లు ఇంకా పోరస్ అయితే ఇంకా టెర్రరిజం వస్తది. మీకు ఎప్పుడో మనకు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ మీరు గుర్తొచ్చింటది మా పురీలియా ఆర్మ్ డ్రాప్ అని. పెద్ద అవును. కన్సైన్మెంట్ పెద్ద ఎయిర్ నుంచి డ్రాప్ చేసిన ఇంకా దట్ విల్ బికమ్ ఎ రెగ్యులర్ ఫీచర్ అన్నమాట. ఇప్పుడు డ్రోన్ జనరేషన్ అబ్బా ఏం కంట్రోల్ చేస్తావు చెప్పు నువ్వు. ఎంతమంది బిఎస్ఎఫ్ ని పెడతావు? మొన్నటి వరకు షేక్ ఉండగా హసీనా ఉండే కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లలో కూడా మనకు కంట్రోల్ ఉండే అన్నమాట. ఎక్కడన్నా అమెరికా నుంచి వాడు ఇండియాలోకి దూరనీకి ఐదర్ నేపాల్ అన్న, బంగ్లాదేశ్ అన్న ఆప్షన్ ఉంటే నేపాల్, బంగ్లాదేశ్ మన రా ఇంటెలిజెన్స్ వాళ్ళ ఎగ్జిట్‌లు, ఇమిగ్రేషన్ మీద కంట్రోల్ ఉంటే తెలుస్తుండే అన్నమాట. ఇంక నౌ దేర్ విల్ బి నో కంట్రోల్ ఫర్ పీపుల్ ఫ్లై ఓవర్ ఎనీవేర్ దేర్, కమ్ అండ్ డ్రాప్ ఇంటూ ద ఎయిర్‌పోర్ట్, జస్ట్ వాక్ త్రూ ద బోర్డర్ అన్నది. సార్ అయితే ఇంకొక క్వెషన్ ఏంటంటే సార్ ఇప్పుడు సరే ఇండియా ఫెయిల్ అయింది అనుకుందాం మీరన్నట్టు. అంటే దౌత్యపరంగా మన వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అయితే అంటే ఇండియా చుట్టూ ఉన్నటువంటి ఏ కంట్రీ తీసుకున్నా కొంత సుస్థిరంగా లేదు. ఇప్పుడు శ్రీలంక ఒకటి కొంచెం మళ్ళీ దేర్ ఆన్ దేర్ వే టు కొంచెం సుస్థిరత వైపు ప్రయాణం చేసినట్టుగా అనిపిస్తుంది మనకు. పాకిస్తాన్ చూస్తే టెర్రరిజం కొట్లాట ఇదే మొత్తం బంగ్లాదేశ్ అదే పరిస్థితి. మాల్దీవ్ అటు అదే అయింది. సో వేరే కంట్రీ యొక్క హ్యాండ్ ఏమైనా ఉందంటారా? అంటే సీఐఏ అంటే యూఎస్ కావచ్చు, డీప్ స్టేట్ అని అందరూ అంటున్నారు. యూఎస్ అని కొందరు అంటున్నారు. చైనా అని కొందరు అంటున్నారు. ఎవరైనా హ్యాండ్ ఉందంటారా? మనకి చెక్ పెట్టడానికి అలా? అందరిది హ్యాండ్ ఉంది మా. సీ పాకిస్తాన్ డజంట్ వాంట్ టు సీ బంగ్లాదేశ్ ప్రాస్పర్. సో వాళ్ళ వాళ్ళది హ్యాండ్ ఉంది. అమెరికా వాంటెడ్ ఎ స్మాల్ ఐలాండ్ బేస్ వేర్ దే కెన్ గెట్ దేర్ బాలిస్టిక్ మిసైల్స్ ఇంటూ చైనా ఈస్ట్ బార్డర్. వీళ్ళ పెద్ద సిటీలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కావాలా అంటే వానికొకటి కావాలా మాట్లాడుతున్నారు. వాళ్ళ లాస్ట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఫెలోస్ నేమ్. వాళ్ళ లాస్ట్ మెయిన్ ఎంబసీ మ్యాన్ ఇన్ బంగ్లాదేశ్ did all this, getting all the money from outside, encouraging the Jamaat, encouraging the BNP, just because she did not concede to giving that island ఇయ్యలేదు అన్నది. పాకిస్తాన్ ఇన్స్టేబుల్ చేయాలా? అమెరికా వచ్చి ఇది అడిగింది. చైనా బంగ్లాదేశ్ అన్స్టేబుల్ చేయాలి. ఎందుకంటే పరీనియల్ ఒకటి ఇంకోటి అక్కడి నుంచి 100 కట్స్ ఇక్కడ నుంచి ఒక 100 కట్స్ అని చైనా ఎంకరేజ్ చేసింది. బంగ్లాదేశ్ లో ఓన్లీ షేక్ హసీనా వాజ్ విత్ us, ఎవ్రీబడి ఎల్స్ ఇంక్లూడింగ్ నౌ వీ కెన్ సీ ద జనరల్ పాపులేషన్ ఈజ్ ఆల్సో అగేన్స్ట్ ఇండియా. ఇంకా అన్ని మాయంగా ముస్లిం బ్రదర్హుడ్ ఎవ్రీ సింగిల్ సార్ థింగ్ అంటే కాంట్రిబ్యూటెడ్. కొన్ని ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే సార్ మనం చాలా ఫుడ్ పంపిస్తాం. వాళ్ళు మెడికల్ వీసా కోసం చాలా మందికి వీసా ఇస్తుంది. అంటే మన రిలీజియన్ పక్కన పెడదాం కొద్దిసేపు. అంటే వి డిస్కస్ హానెస్ట్‌లీ. మెడికల్ వీసాస్ ఇస్తుంది చాలా మందికి. క్రిటికల్ కేర్ నిన్న కూడా ఒక బస్ వచ్చింది మెడికల్ వీసాతోని. అంటే వాళ్ళందరినీ కూడా మనం గవర్నమెంట్ ఓకే చేసింది రావడానికి. సో డిస్పైట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకంటారంటే కోపం అంటే వాట్ ఈస్ దేర్ లైక్ ఫుడ్ ఇస్తుండే కావాలంటే ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నారు. సో మనం ఆల్సో హెల్పింగ్ దెమ్ టు బిల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే చాలా కంపెనీలు అదాని కూడా వెళ్లి అక్కడ ఏదో కన్‌స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా కంపెనీస్ వెళ్లి చేశాయి. సో ఎందుకు అంటారు? సేమ్ సేమ్ స్టోరీ మా. బేసిక్ గా నౌ ఇది ఒక చాలా పెద్ద డిస్కషన్ మా. ఐ డోంట్ వాంట్ రియల్లీ గో ఇంటూ దట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్లాం ప్రాపర్లీ. ఎవ్రీ నాన్ ముస్లిం whoever it is a kafir. End of story, full stop. For them, for if you ask me what is first, Bharat is first. What is next? Hinduism is next. What is next? Me, my family, my food, my job, everything comes up. ఇక్కడ కాదు మా. ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను మా. యూకేలో ఫస్ట్ టైం మా 24 ఇయర్స్ లైఫ్ లో
నేను ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి తప్పించుకొని న్యూ సిటీకి వచ్చిన, న్యూ సిటీ హైదరాబాద్ నుంచి తప్పించుకొని యూకేకి వచ్చినాను. యూకేలో కూడా నాకు మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. మంచిగా నేను ఓల్డ్ సిటీలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట లాస్ట్ వీకెండ్ మాకు. ఆనెస్ట్ గా సో తెల్లవాళ్ళందరూ మెసేజ్లు పంపించుకుంటున్నారు అనమాట, ఆర్ యూ సేఫ్ అని. అండ్ ఆఫ్ కోర్స్ మేము 1990లో ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు మెసేజ్లు లేవు పంపించుకోవడానికి, లేకుండా నన్ను కూడా అడుగుతున్నారు అనమాట, ఆర్ యూ సేఫ్ అని. ఆనెస్ట్లీ ఇట్ హాస్ రీచ్ టు సచ్ స్టేజ్. ఇక్కడైతే ఒక రిపోర్ట్ ఉంది మా యూకేలో. సో 45% ఆఫ్ ద born native British Muslims want a Sharia law. They don't believe Britain as a nation. They don't believe they are citizens. They want Sharia law. The born ones, not the ones who have come from India, Pakistan or immigrated. The people the children who are born here. అట్లా వాళ్ళకి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ లో వెరీ క్లియర్ మా వాళ్ళు, పాకిస్తాన్ జిందాబాద్, బంగ్లాదేశ్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటున్నారు అనమాట. అరే 1971 లో మేము హెల్ప్ చేయకుంటే నీ అట్రాసిటీ ఇంకా కష్టం కంటిన్యూ అవుతుండే భయ్. అట్లేమన్నా అనమాట. ఓకే భయ్ ఇండియాని వదిలేసాయి, అరే ముజిబుర్ రెహమాన్ నీకు రెవల్యూషన్ తీసుకురాకుండా నువ్వు అట్లే ఉంటుంటివి. బట్ యూ గాట్ నో రెస్పెక్ట్ ఫర్ హిమ్, యూ గాట్ నో రెస్పెక్ట్ ఫర్ ఇండియా. సేమ్ థింగ్ అంతా అదే, మా పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, మాల్దీవ్స్ అయినా, నువ్వు ఎక్కడ పోయినా కానీ ఫర్ దెమ్ దర్ రిలీజియన్ ఇస్ ఫస్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ అనమాట. దట్స్ ఇట్. సో హూ హెల్ప్డ్ ముజిబుర్ రెహమాన్, ఇట్ డజంట్ మ్యాటర్. సో మీరన్నట్టు అంటే అక్కడ ఉన్నటువంటి సొసైటీలో మార్పు రావాల్సినటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అంటే మన దేశం ఇంత హెల్ప్ చేసినా కానీ వ్యతిరేకత రావడం అనేది నిజంగా నాలాంటి వాడికైతే ఆశ్చర్యకరమే. సరే ఇంకా కొన్ని 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి మనం దౌత్యం అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ వైపు నుంచి కానీ మన వైపు నుంచి కానీ మీరు ఫెయిల్యూర్ అన్నారు కదా. సో సరే ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటారు ఇప్పుడు? అంటే యాజ్ ఏ కంట్రీ ఆర్ యాజ్ ఏ యూనో అంటే మన నైబర్ కదా, కాబట్టి ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా మోడీ ప్రభుత్వం ఏం చేయాల్సి అంటారు? ఇప్పుడు ఏం చేయాల్సి అంటారు? ఏం చేస్తే బాగుండేది అంటారు? ఒక 6 months, 1 year, 1.5, 2 years ముందే తెలుసుకోవాల్సిండే, వాళ్ళు తెలుసుకోవాల్సిండే. మన ఇండియన్ సిటిజన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిండే, షేక్ హసీనాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిండే, హౌ టు టాకిల్ ఇట్ అని తెలుసుకొని ఇది కాకుండా చూడాల్సిండే. అయిపోయింది, మాది కాలేదు. సో ఎవ్రీవన్ మళ్ళీ చెప్తాం, మోదీ, అమిత్ షా, డోవల్జీ, జయశంకర్, ఐబీ రావ్ హావ్ ఫెయిల్డ్ కంప్లీట్లీ. రైట్, నెక్స్ట్ స్టెప్ అయ్యేది అయిపోయింది. ఎయిర్పోర్ట్ కూడా పోనీయలేదు, ఇంటి దగ్గర నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అసహ్యంగా అనిపిస్తుంది అన్నమాట డిస్కషన్ చేయాలంటే. ఓకే రైట్, దట్ ఈస్ ఆల్సో డన్. నౌ ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఒక చిన్న సప్లిమెంట్ క్వశ్చన్ ఏంటంటే, మిలిటరీ చీఫ్ కూడా మరి ఆమె కజినే మిలిటరీ చీఫ్ గా పెట్టింది. మరి అంటే మీరు అన్నట్టు ఇంకొకటి ఒకటి ఇంకోటి ఆనెస్ట్ గా చెప్పాలా అంటే, చంపేస్తుండ్రు ఆమెను ఆ 45 minutes. అది మనకి ఏదో పిక్చరైజ్ గా 45 minutes ఇచ్చిండు వెళ్ళిపోయినరు అన్నది, కానీ వాళ్ళది కరెక్ట్ గా మిలిటరీ పోలీసు వాళ్ళు అక్కడికి ఆ దరిద్రం ఇంటెలిజెన్స్ వచ్చిందనమాట. నువ్వు ఇంకొక 45 minutes లా పోకుంటే మేమంతమంది లేదు కంట్రోల్ చేయడానికి. దే ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ దెన్ వీ నో ద ఇంటెలిజెన్స్. నౌ దే ఆర్ డిసైడెడ్ టు మార్చ్ అంటే యూ. దాని ఈవెన్ ఇన్సల్టింగ్ ఉంటది, ఇంటి మీద వచ్చి పడి నిన్ను చంపేసినరో ఇంకోటి చేస్తే ఇంకా ఇన్సల్టింగ్ ఉంటది అని చెప్పి అది వార్నింగ్లు గీనింగ్ అన్న వదిలేయండి. ప్లాంట్ గా ఇమీడియట్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సర్దేసి లేపేసిండ్రుమా. అక్కడ నుంచి ఇంకా నియరెస్ట్ దగ్గర హెలికాప్టర్ అంత ఎంతమా 100-200 kilometers కంటే ఎక్కువ పోలేదు. సో ఇమీడియట్ గా ఒకటి అరేంజ్ చేసి షీ ల్యాండెడ్ ఇన్ అస్సాం, మిజోరం, సమ్వేర్, అండ్ దెన్ కేమ్ టు ఢిల్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇట్ ఈస్ వెరీ 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 ఇట్స్ ఎ హారిబుల్ డిస్కషన్ టు డిస్కస్ అబౌట్ ఏ ప్రైమ్ మినిస్టర్ landing in this situation and the big neighbor and a good big friend Modi bhai giving so much intelligence. Going forward మీరు అన్నది ఆ మాట అవుతుందో కాదు మా, దట్ ఈస్ గోయింగ్ టు బి జమాతే ఇస్లాం ఫర్ ద నెక్స్ట్ 10, 20, 30, 40 years. It is going to be a completely fundamental country. They will not be bothered about economy. They only want a Sharia law. They want Islam. సో బేసిక్ ఏంటంటే ఒకటి ఈ 100 లో ఒక 30-40 మంది ఆ టైప్ ఉంటారు అనమాట. వాళ్ళందరూ హ్యాపీ ఉంటారు బంగ్లాదేశ్ లో. బట్ 30-40 టైప్ ఉంటారు కదా, మరి కొంచెం తినాలా, ప్రశాంతంగా ఉండాలా అన్నోడు వాళ్ళు ఐదర్ దే హ్యావ్ టు గో అవుట్ ఆర్ దే కమ్ టు ఇండియా. సో వాళ్ళే మళ్ళీ మాడరేట్ ఏం లేదు. వాడు మళ్ళీ ఇండియాకి వచ్చి సెటిల్ అయినాక వానికి అరే నేను అక్కడ బాధపడి ఇండియాకి వచ్చినా సిగ్గు ఎగ్గు ఏం లేదన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అనమాట. ఇంకా లాస్ట్ 20% సార్ట్ ఆఫ్ టెర్రర్ ఎలిమెంట్ ఉంటాయి. ఇంకా వాళ్ళందరూ గుడ్ ఫ్లో ఇన్ అండ్ అవుట్. ఇంకా వాళ్ళది ఎకానమీ నాశనం అయిపోతే మనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ 5 kilos రేషన్ దొరుకుతుంది కదా భయ్. పోతేనే బ్రదర్ ఉన్నాడు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన బ్రదర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 నిమిషాలలో ఇప్పిస్తాడు. ఫుడ్ అయితే వస్తుంటది, ఎవడో కడుతుంటాడు, సుమంతో నాగిరెడ్డి ట్యాక్స్ కడుతుంటాడు, మోదీ భయ్ ఏమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇస్తుంటాడు. మనం తిని ఎంజాయ్ చేద్దాం బస్. వాళ్ళ లైఫే అంత భయ్. మనం ఎప్పుడు పంచర్లు వేసుకునేదే ఉన్నప్పుడు 5 kilos ఫ్రీ ఫుడ్ వచ్చినా చాలు కదా మనకు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ హారబుల్ నెక్స్ట్ 10-20 years. దెర్ ఇస్ నథింగ్ గోయింగ్ టు చేంజ్. అవుతుందో కాదు వచ్చేది జమాతుల్ ఇస్లాం, ఇంకా వేరేది ఏం లేదు. దట్ ఈస్ వాట్ ది హోల్ స్టోరీ ఈస్.
సార్ అంటే ఫైనల్ క్వెషన్ ముందు ఒక చిన్న కామెంట్ ఏంటంటే, ఒక స్టేబుల్ బంగ్లాదేశ్ నిజంగా మనకు చాలా ఇంపార్టెంట్. మీరన్నట్టు ఇన్‌ఫ్లక్స్ తగ్గుతుంది. ఇంకా మన జనాభా గూడా తక్కువేం కాదు. వి హావ్ 140 క్రోర్స్ పీపుల్ కదా! అంతమంది ఇంకా అక్కడి నుంచి ఇన్‌ఫ్లక్స్ వస్తే తీసుకోవడం అంత చాలా ఇబ్బంది. బట్ వాళ్ళొస్తున్నారు. ఇవాళ న్యూస్ నేను చదివిందేంటంటే మైనర్స్ గూడా ఉన్నారు. బంగ్లాదేశ్ మైనర్స్ వర్కింగ్ యాస్ లేబరర్ ఇన్ సమ్ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు ఎక్కడో చేస్తున్నట్టు లోకల్ పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఉంది. యాస్ పర్ ది టుడేస్ న్యూస్ నేను చెప్పేది మీకు. ఇన్ ద లాస్ట్ 20 years 5 crores వచ్చిందమ్మా. దాంట్లో ఒక 40 lakhs రోహింగ్యాస్ ఉన్నారు మా. సో దట్ ఈస్ ద స్టేటస్. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు మా, అరే ఈ రోజు నువ్వు బంగ్లాదేశ్ లో ఏమైనా అవుతుంది, హిందువులు చంపుతున్నారు అని యాక్సెప్ట్ చేయనప్పుడు నీకు ఇంత ధైర్యం ఎక్కడ ఉంది బై మోటాబాయ్కో నరేంద్ర భాయ్ మోదీకో యాక్సెప్ట్ చేయడానికి? దట్ ఈస్ ద ట్రూత్. లాస్ట్ క్వెషన్ హైదరాబాద్ లోనే నాకు తెలిసినంత మటుకు అట్లీస్ట్ 10-20 లక్షల మంది ఉన్నారు మా కాంబినేషన్. ఎస్ సార్, లాస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఆ అట్రాసిటీస్ జరుగుతుంది అక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీస్ మీద చాలా అట్రాసిటీస్ జరుగుతుంది. ఇవాళ చూసినట్టయితే 130 సంవత్సరాల ఒక పెద్ద రాజా ఎవరో కట్టినటువంటి లైబ్రరీ, చాలా రేర్ మాన్యుస్క్రిప్ట్స్ బుక్స్ ఉన్న లైబ్రరీని కూడా ఇవాళ నాశనం చేశారు. సో అంటే గవర్నమెంట్, అంటే మన వైపు నుంచి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా ఆ విషయం మీద రెస్పాన్స్ లేదు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే అక్కడ అట్రాసిటీస్ అయితే జరుగుతున్నాయి. కొంత ఇక్కడ కొంత వర్గం అంటుంది అట్రాసిటీస్ ఏం జరగట్లేదు, స్టూడెంట్ రివల్యూషన్ ఇండియాలో కూడా రావాలని ఒక వర్గం ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ వాళ్ళంతా అంటున్నారు. బట్ రియాలిటీ ఏంటి అంటే, న్యూస్ చదువుతుంటే తెలుస్తుంది అక్కడ బాగా అట్రాసిటీస్ చదువు. వాట్ డూ యూ థింక్? ఐ మీన్ గవర్నమెంట్ రెస్పాన్స్. మీరు మళ్ళీ లేని వేరే విషయం కూడా తీసుకొచ్చిండమా. రైట్ మా, ఒక మాట చెప్పాలంటే మా, వీఆర్ లక్కీ దట్ బీజేపీ గాట్ 230. ఇఫ్ ద బీజేపీ వుడ్ హావ్ గాట్ 270, 280, they would have tried the NEET revolution to be molded into that. Pour more money, నీట్ కి ఫార్మర్లను యాడ్ చేయి, ఇంకొక అజిటేషన్ తీసుకురా ట్రై చేస్తుండ్రి. ఆనెస్ట్ గా ఇంకోటి నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదు, ఇంకో సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నావు ఎవరైతే వీడియో చూస్తున్నారో. until each individual comes out and is ready to go on to the street against the guys who want to do some destruction. ఇంతకుముందే లాస్ట్ టైం ఒకసారి ఫార్మర్ అజిటేషన్ అని చెప్పి సార్ మోదీ భాయ్ చూస్తుండగా, మోటాబాయ్ చూస్తుండగా రెడ్ ఫోర్ట్ ఎక్కి జెండాను దింపి వాడేదో కట్టిండు. నౌ if I am there alive, I am not going to accept that as an citizen. Each one, if we pledge that, only then we can save the country. Army, police, they are all small things. When all these disgruntled elements are ready to come onto the streets, every citizen should be ready to put their lives. Only then we can save ourselves. India lo jarugutundi na, there is a good big కాంగ్రెస్ లీడర్ అన్నాడు సార్, బంగ్లాదేశ్ లో జరిగినట్టు ఇండియాలో కూడా జరుగుతుంది, జరగాలి అని. అంటే సో దే హావ్ సమ్ ప్లాన్ ఇన్ ప్లేస్. ఆల్రెడీ జరుగుతుంది మా, ఆల్రెడీ 2 years నుంచి జరుగుతుంది మా. ఫార్ములా కంప్లీట్లీ ఫండెడ్, ఇట్ వాస్ నాట్ ఎ సక్సెస్. సిఏఏ కంప్లీట్లీ ఫండెడ్, దే వాంటెడ్ టు డూ పాన్ ఇండియా. అరే అన్నారు మా, ఎవ్రీ టౌన్ లో చేయాలి, ఇంకా షాహీన్ బాగ్ సక్సెస్ అయింది అని అన్నారు, కానీ ఇట్ కుంట్. నీట్ ని చేయడానికి ట్రై చేసిండ్రు, ఇప్పుడు కుంట్. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, దే వాంట్ టు డూ. బట్ ఒకటి అయితే క్లియర్ గా చెప్తాను, ఇండియా ఇట్ కాంట్ హ్యాపన్ అంటిల్ పీపుల్ లైక్ సుమంత్, మీ అండ్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఆర్ దేర్. We won't let that happen. Last time we gave a good chance to Modi Bhai, Mota Bhai, who allowed the farmers to go until Red Fort and get that down. Now we won't even trust them as well. Now if there is something on the street, individual citizens will also go now to protect ourselves, to protect the nation. That is the way forward. దట్స్ ట్రూ సార్. అంటే నిజంగా దేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా వచ్చి ఇలా బంగ్లాదేశ్ నడిచేస్తా అంటే మీరు అన్నట్టు ఇక్కడ చేతులు ముడుచుకొని సామాన్య ప్రజలైతే ఉండరన్నారు, వాస్తవం అది. సార్ ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. మీరు చెప్పండి, అక్కడ జరుగుతున్న మైనారిటీస్ అట్రాసిటీస్ మీద నో కామెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్, అసలు ఒక సింబాలిక్ కామెంట్ కూడా రాలేదు ప్రధాని నుంచి కానీ, అమిత్ షా నుంచి కానీ, లేకపోతే రక్షణ శాఖ మంత్రి నుంచి కానీ, జయశంకర్ నుంచి కానీ. సో వాట్ డూ యూ థింక్ ఆన్ దిస్? సో గవర్నమెంట్ చాలా హారబుల్ సిచ్యువేషన్ మా. నేను అందుకనే 3 సార్లు అంటున్నాను బాధ తట్టుకోలేక. మోదీ, షా కంప్లీట్ ఫెయిల్యూర్. అరే ఇఫ్ యూ కాంట్ అటెండ్ Israel's Benjamin Netanyahu has clearly said there is a massacre and going on Hindus in Bangladesh అని ఆయన అన్నాడు. ఆయనకు తెలిసింది, మన పక్కన నాకు అన్నికి రాలేదు, ఎందుకు పోయి సిఏ దేవడము, రైట్? సో బేసిక్ గా ఇప్పుడన్నా రావాలా, దే షుడ్ బి a clear statement. They should warn all those elements. Even if needed, we should go and strike like what Israel did in Tehran or did in Jordan. Give access to all the people who want to come off, get them refugees, settle them in all those nice close areas, Mizoram, Assam, Meghalaya, West Bengal.
They should now be made to counter all these demographic changes. ఇట్స్ ఎ నైస్ ఆపర్చునిటీ మా సీమా. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏదో మన పెద్ద సారు పీపీ తెచ్చిన, నేను వ్యాక్సిన్ తెచ్చిన, గుజరాతీ గుజ్జు స్టైల్లో నేను డిజాస్టర్ కూడా ఆపర్చునిటీ చేసినాను. ఓకే బై, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ అ డిజాస్టర్, యూజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, కన్వే ఇట్ వెరీ క్లియర్లీ టు ద నెక్స్ట్ బంగ్లాదేశ్ establishment, give a confidence to the Hindus there, and give a confidence to people like me, like, అరే దేశం బయట ఉన్నాము, నిన్ను ఎలక్ట్ చేసినాము, ఒక సెంటెన్స్ చెప్పబోయి ఏం కాన్ఫిడెన్స్ ఉంది మాకు మీ మీద? ఓకే సార్, యా యా మీతో కొన్ని విషయాలు నేను అగ్రి కాకపోయినా ఐ థింక్ యా మీ వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి సో ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇట్. నా పర్సనల్ గా చాలా హార్డ్ ఫీలింగ్ అవుతున్నాను, బంగ్లాదేశ్ లోపల ఉన్న హిందువులను మనం కాపాడుకోలేకపోతే రేపు ఇరాన్లను అమెరికాలను ఏమన్నా అయితే ఏం చేస్తాం భయ్ మనం? సో ఆ విషయంలో నాకు కూడా ఉందంటే కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ పార్లమెంట్ లో మాట్లాడితే బాగుండేది అనిపించింది. అక్కడ జరుగుతున్నటువంటి దాడులు అదేం ఈజీగా జరగట్లేదు, అదేం రిజర్వేషన్స్ కోసం వాటి కోసం జరుగుతున్నట్టుగా పైకి కనిపిస్తున్నా కానీ ఇక్కడ కొందరు లెఫ్టిస్టులు అలా అంటున్నా కానీ ఇదంతా కంప్లీట్లీ ప్లాన్డ్ ఫర్ 2 years. బ్రదర్హుడ్, సోరోస్, అమెరికా, చైనా, జమాయితే ఇస్లామీ, బిఎన్పి, properly planned, executed. There was a lot of money that was brought in by the US embassy guy and distributed all over the place. Plan has been going on for at least a year. ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం ఇచ్చినందుకు. అక్కడ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా నిజంగా కొంత ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. అన్ని రకాలుగా అవుతున్నప్పుడు ఇలా జరగడం నిజంగా మన నైబర్ కాబట్టి మనకు బాధాకరం, మనకు కూడా ఇబ్బందికరం. సో హోప్ ఫర్ ది స్టేబుల్ బంగ్లాదేశ్ which is in the interest of larger interest of India. Thank you so much for your time, sir. Pleasure talking to you. Thank you so much.